హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈరోజు మనం 3 ఫార్మా కంపెనీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చి ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ సన్ ఫార్మా, థర్డ్ కంపెనీ అరోరా ఫార్మాస్యూటికల్స్. ఈ 3 కంపెనీలు కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది, డేటు, టైము, ఇంటర్వ్యూ లొకేషన్, క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు నోటిఫికేషన్ల ద్వారా రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది, మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది, వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్లో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. మనకి ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్లో జనవరి 28వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఫార్ములేషన్ డివిజన్ కొత్తూరులోకి. మనకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే 2 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే జరుగుతాయి. ఫస్ట్ ఐటీఏ, బీఏ, బీకామ్ వాళ్ళకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్గా 2023, 2024, 2025 పాస్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి బీఎస్సీ, డిప్లొమా, బీటెక్, బీఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళని ఫ్రెషర్స్గా 2024, 2025 పాస్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రెండింటికి కూడా ఇంటర్వ్యూ లొకేషన్ కంపెనీ ఒకటే. మనకి షిఫ్ట్లు అనేవి ఏబీసీ షిఫ్ట్ల ప్రకారం ఉంటాయి. కాంట్రాక్ట్ బేస్లో ఫస్ట్ మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి సర్వే నెంబర్ 1277 అండ్ 1319, 1324 నందిగామ విలేజ్, కొత్తూరు మండల్, మహబూబ్ నగర్ డిస్టిక్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి ఈ బీఎస్సీ వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి కూడా ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వర్క్ లొకేషన్ ఎంఎస్ఎన్ ఫార్ములేషన్ యూనిట్ 2 కొత్తూరు, యూనిట్ 5 చిన్న చిలకమర్రి. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూ జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అభ్యర్థిగా రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటరు, 3 months పే స్లిప్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్ ఇవి ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సన్ ఫార్మా. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ప్రొడక్షన్ ఓఎస్డి ఫార్ములేషన్ డివిజన్లోకి టెక్నీషియన్గా పొజిషన్ అనేది ఇస్తారు. ఐటీఏ, డిప్లొమా, డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. గ్రాన్యులేషన్, కంప్రెషన్, కటింగ్ ఈ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు టెక్నీషియన్గా. ప్రొడక్షన్ ఓఎస్డి ఫార్ములేషన్లోకి అప్రెంటిస్గా ఐటీఐ, డి ఫార్మా, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు ఫ్రెషర్స్గా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకు 2 మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ 2 మెయిల్ ఐడికి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ మెయిల్ ఐడి వచ్చి bagesh.sharma@sunpharma.com. సెకండ్ మెయిల్ ఐడి వచ్చి vanshika.sharma@sunpharma.com. ఈ మెయిల్ ఐడికి 2 మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే ఏదో ఒక మీకు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఫోటో, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవి తీసుకెళ్ళినట్టయితే మనకి ఇంటర్వ్యూకి వెళ్ళి చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సన్ ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయని క్లియర్ డీటెయిల్స్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అరోరా ఫార్మాస్యూటికల్స్. జనవరి 27వ తారీఖు, 28, 29 తారీఖు 3 రోజులు కూడా ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ కంపెనీ లొకేషన్ ఒక దగ్గరే. అరోరా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 35, 36, 38, 40, 49, 51, phase 4, ఐడిఏ, జీడిమెట్ల, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలో కంపెనీ కూడా అక్కడే మనకు వర్క్ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఏపీఐ ఫార్ములలో ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్స్ని ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా తీసుకుంటారు. 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ కంపెనీలోకి వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ట్రైనింగ్ కెమిస్ట్రీగా డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి ఇచ్చారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 7095135051. ఈ ఫోన్ నెంబర్కి డైరెక్ట్గా మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మెయిల్ ఐడి ద్వారా అయితే hr.apl@arorols.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసినట్టయితే వాళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీ మెయిల్ ఐడికి వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ అనేవి 3 months పే స్లిప్స్, ఇంక్రిమెంట్ లెటరు తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలో చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా
అరోరా ఫార్మాస్యూటికల్స్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయని క్లియర్గా డీటెయిల్గా చూసాం. ఈరోజు మొత్తం ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ సన్ ఫార్మా, థర్డ్ కంపెనీ అరోరా ఫార్మాస్యూటికల్స్, 3 కంపెనీల గురించి కూడా పూర్తి డీటెయిల్గా చూసాం. ఇంకా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ జాబ్ కానీ, ప్రైవేట్ సెక్టర్లకు సంబంధించిన జాబ్స్ కానీ, బ్యాంక్ జాబ్స్ కానీ, ఐటీ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మన వెబ్సైట్ జాబ్స్ కెరియర్ ఇన్ఫో అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను మన డిస్కషన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. అది క్లిక్ చేసినట్లయితే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి డీటెయిల్గా చెక్ చేసుకో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈరోజు ఈ 3 కంపెనీల గురించి పూర్తి డీటెయిల్గా చూస్తాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.